హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్. అంటే ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు అయితే మీకు హాఫ్ హెచ్పి మోటార్ ఏ విధంగా ఫిట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సో ముందుగా అయితే మోటార్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి దానికి కావాల్సిన సామాన్లు తీస్తున్నాను. సో దానికి కావాల్సినవి వంక బెండ్లు 2, ఎంటీఏ 1, దానికి జాయింట్ నెప్పళ్ళు, పైపు నెప్పల్స్, సో అలాగే చలాకి, దారము, ఫుట్బాల్. చూడండి, ఇప్పుడు మోటార్ కూడా బయటికి తీస్తాను. హాఫ్ హెచ్పి మోటార్ అండి, ఎల్ఎన్టీ కంపెనీ. మోటార్ హెడ్ వచ్చేసి 18 మీటర్స్, హాఫ్ హెచ్పి మోటారు. చూడండి, మీకు లేబుల్ కూడా చూపిస్తున్నా. పర్లేదు, వాటర్ కూడా బాగానే వస్తున్నాయి మోటార్కి. ఇయో ఫేసు నోటులు, కండెన్సర్కి 2 వైర్లు, కండెన్సర్కి 2 వైర్లు ఫేసు నోట్లకు వస్తాయి. చూడండి, నేను జాయిన్ నెంపర్కైతే దారం చలాకి దారం చుడుతున్నా. ఫస్ట్ దారం చుట్టిన తర్వాత ఇంకో చలాకి పూసి ఒక సైడ్ మోటార్కి ఎక్కిస్తాను, ఇంకో సైడ్ పైపుని ఎక్కిస్తాను అనమాట. ఇప్పుడు చలాకి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, చలాకి తీసేసి ముందుగా ఇప్పుడు నేను పైప్ జాయిన్ నెప్పలకి దారం చుట్టాను కదా, థ్రెడ్లు దాని చుట్టూ మొత్తం చలాకి పూసుకోవాలి. ఎందుకంటే మోటార్కి లీక్ కాకుండా ఎయిర్ పట్టకుండా ఉంటుంది. సో ఎంత చలాకి వేస్తే అంత మంచిగా ఉంటుంది. గ్రిప్ అంటే ఎయిర్ పట్టకుండా ఉంటుంది అనమాట. మోటార్కి ఎయిర్ పడితే ట్యాప్కి దాని ఫుట్బాల్ ఊపుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు అయిపోయింది. ఇన్పుట్ సైడు నెప్పలెక్కిస్తున్నా. చూడండి, మోటార్కి పైప్ కనెక్షన్ నెప్పలెక్కించాను. ఫుల్ టైట్ వేసుకోవాలి. మళ్ళీ ఫుల్ టైట్ అయిపోతే ఎయిర్ పట్టేస్తుంది. ఎయిర్ పెట్టేసినప్పుడల్లా ఇక మోటార్లో నీళ్ళు పోసుకుంటూ ఉండాలి, లేదంటే ఫుట్బాల్ ఊపుతూ ఉండాలన్నమాట. సో మనం వేసుకునేటప్పుడు ఫుల్ టైట్ వేసుకుంటే ఎయిర్ పట్టకుండా ఉంటుంది. మోటార్ వేయగానే ఎమ్మటే నడుస్తూనే ఉంటుంది అనమాట. లేదంటే ఎయిర్ పడటం వల్ల ట్యాప్కి నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది మోటార్లో. చూడండి, ఇక ఫుల్ టైట్ వేస్తున్నా. అయిపోయింది ఫుల్ టైట్ అయిపోయింది కాబట్టి ఇక వీడియో మాత్రం అంకుల్ తీస్తుండే. ఫస్ట్ టైం అంకుల్ వీడియో తీయటం. సో అటు ఇటు ఊపుతుంది కెమెరా. పైది కూడా తీసుకున్న అవుట్పుట్. ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ కూడా ఎంటీఏకి దారం చుట్టుకొని ఒక 5 రౌండ్లు దారం చుట్టేసి లీక్ కాకుండా దారం చుట్టడం అంటే లీక్ కాకుండా ఉంటుంది, ఎయిర్ పట్టకుండా ఉంటుంది. సో దారం చుట్టుకొని కొన్ని థ్రెడ్ల వరకు దారం చుట్టేసి చలాకీ పూస్తుంది. ఇప్పుడు చూశారు కదండి. సో చలాకీ పూసుకొని ఇప్పుడు పైన అంటే అవుట్పుట్, ఎందుకంటే డైరెక్ట్గా పై వంక బెండ్ లేకుండా డైరెక్ట్ ఎంటీ వేసుకొని ఎంటీ నుంచి అటొకటి ఇటొకటి ఇప్పుడు ఆల్రెడీ ఎదురుగా కాన్ వస్తుందిగా పైప్ లైన్ కనెక్షన్. ఇప్పుడు దానికి ఫిట్ చేయాలన్నమాట. సో ఫుల్ టైట్ వేస్తున్నాను నేను, ఎందుకంటే లూజ్గా అయితే ఏమైందంటే వాటర్ లీక్ అయింది, ప్లస్ ఎయిర్ పట్టేస్తుంది అనమాట. మన గ్రిప్ ఎంత ఉందో అంత టైట్, ఫుల్ టైట్ వేసుకుంటే వాటర్ లీకేజ్ కాదు, ఎయిర్ పట్టేది. చూడండి, సో ఫుల్ టైట్ అయిపోయింది. దాదాపు ఫుల్ టైట్ అయిపోయింది. చూశారు కదండి. ఇన్పుట్ అవుట్పుట్ కలెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ట్యాంక్ ఓకే. సో ఇప్పుడు పైపును హీట్ చేసి ఇప్పుడు పైప్ జాయిన్ అప్పటికి హీట్ చేసి ఎక్కియాలన్నమాట. డైరెక్ట్ ఎక్కిస్తే ఎక్కదు కాబట్టి లైట్ గ్యాస్ మీద హీట్ చేసి ఎక్కిస్తాను. చూడండి, చూస్తారు కదండి. ఇటు నెప్పలు వేసిన, అటు ఎంటీ వేసిన. చూడండి, సో ఇక వన్ సైడ్ ఆల్రెడీ నేను గ్యాస్ మీద కాల్చి వన్ సైడు
ఫుట్బాల్ పైపు నెప్పలెక్కించి క్లాంప్ కూడా టైట్ వేస్తాను. చూడండి, క్లాంప్ కూడా ఎక్కిచ్చేసే ఉంది, హెడ్ చేసిన ఆల్రెడీ. ఇప్పుడు ఇటు సైడు మోటార్ ఇన్పుట్ సైడు చలాకి లైట్ దార వేసి చలాకి పూసాను. చలాకి ఎందుకంటే పైప్ని హీట్ చేస్తాం, కానీ ఫుట్బాల్ పైప్ని హీట్ చేసి మనం పెట్టినప్పుడు ఏమైందంటే గ్రిప్ గట్టిగా అతక్కపోద్ది అనమాట. అతక్కపోయి ఇక వాటర్ లీక్ కాదు, ఎయిర్ పట్టదు అనమాట. చలాకి పూస్తే స్టిఫ్గా అయిపోద్ది, లీక్ కాకుండా ఉంటుంది. లేదంటే డైరెక్ట్ ఎక్కిస్తే ఇక కొంచెం ఎయిర్ పట్టేసి ఇక మోటార్లో తాపు ఫుట్బాల్ నీళ్ళు పోయాలి, లేదంటే ఫుట్బాల్ పైపు తాపు ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఎయిర్ చేసుకొచ్చాను, ఎయిర్ చేసుకొచ్చి పైప్ ఎక్కిస్తున్నాను. చూడండి, ఆల్రెడీ పైప్ చూడండి స్మూత్గా ఎక్కేసింది. క్లాంప్ కూడా ఫిట్ చేస్తున్నా, క్లాంప్ కూడా ఎక్కించి చూడండి, క్లాంప్ కూడా టైట్ వేస్తున్నా. క్లాంప్ కూడా మనం ఫుల్ టైట్ వేసుకోవడం వల్ల లీక్ కాకుండా ఉంటుంది. ఫుల్ టైట్ వేసేస్తున్నా. చూడండి, రేంచి పెట్టే స్క్రూ డ్రైవర్ తెస్తుంటే థ్రెడ్లు జారిపోతుంది కాబట్టి ఇక రేంచి తెస్తున్నా, గ్రిప్ గట్టిగా వచ్చినది. అలా గట్టిగా టైట్ ఫిట్టింగ్ చేసుకోవాలండి. సో అలా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత అయిపోయింది ఫిట్టింగు. చూశారు కదండి, చూడండి మోటార్ ఇక ఫుట్బాల్ పైపు పైన టీఎఫ్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఇక పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే, పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి వైర్ ఫిట్టింగ్ చేస్తే అయిపోతుంది. ఇక మోటార్ పెట్టేసినాను నేను ఆల్రెడీ. పాత హోల్ ఉంటే హోల్ని కొంచెం అలర్ట్ చేసేసి ఆ ఫుట్బాల్ పైప్లో వేసేసిన హౌస్లో. చూడండి, హౌస్లో వేసిన. ఇప్పుడు దీనికి కనపడే పైప్కి ఇది కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. 2 ఎల్బెండ్లు ఇచ్చి డైరెక్ట్ ఇస్తున్నారు. కొంతమంది ఏంటంటే యూనియన్ వేసుకుంటారు. సో ఆడ ఇప్పుడు యూనియన్ తీసుకురాలేదు వాళ్ళు. సో యూనియన్ తీసుకురాలేదు కాబట్టి నేను డైరెక్ట్గా 2 బెండ్లు వేసి, ఒక బెండ్లు ఎల్బోలు వేసి ఇక ఫిట్ చేస్తున్నా. చూడండి, గమ్ వేసిన అనమాట. అప్పటికే చీకటి అయిపోయింది, 6-7 అయితేనే ఉంది. అయిపోయింది, ఫిట్ చేసేసిన. గమ్ము కూడా వేసేసి ఓకే, మోటార్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇక దానికి వైర్ కనెక్షన్ ఇచ్చేసి రన్ చేయాలి. చూడండి, చూశారు కదండి. ఓకే, మొత్తానికైతే పూర్తయింది. సో ఇప్పుడు వైర్ తీసుకొని వైర్ జాయింట్ ఇచ్చేస్తే మోటార్ కనెక్షన్ కంప్లీట్ అయినట్టుగా. చూడండి, ఇక చూశారు కదండి, మొత్తానికైతే మోటార్ కనెక్షన్ అయితే అయిపోయింది. సింపుల్గా మీరు ఇంట్లో కొత్త మోటార్ తెచ్చుకున్న వాళ్ళైతే ఇలా వీడియో చూసేనా సింపుల్గా మోటార్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మొత్తానికి సింపుల్గా మీరే మీ ఇంట్లో కొత్త మోటారు ఈ విధంగా ఫిట్ చేసుకోవచ్చు అండి. దానికి ఆల్రెడీ కండెన్సర్ ఉంటుంది. సో బయటికి 2 వైర్లు వస్తాయి పేస్ నోట్లో. సో పేస్ నోట్లు వేసేసి టేప్ వేస్తున్నా. చూడండి, 2 టేప్ వేస్తున్నా. చూశారు కదండి, మొత్తానికి అయితే అయిపోయింది మోటార్ కనెక్షన్ సప్లై. చూడండి, స్విచ్ చేసాము. ఇక సౌండ్ చూడండి, మోటార్ సౌండ్. చూశారు కదండి, మొత్తానికైతే మోటార్ కనెక్షన్ అయిపోయింది. స్టైల్ రన్ కూడా వేసాను. సో ఇప్పుడు ట్యాంకీలో కూడా వాటర్ పడతాయి. చూడండి, సో ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.